ఖచ్చితంగా మనం ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తే, ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఏం లేదంటే సమాధానం లేదు. తల్లిదండ్రులకు, పిల్లలకు సమాధానం లేవు. పక్కన ఉన్న వాళ్ళకి సమాధానం లేవు. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము. సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఏం దొరుకుతుంది? సమాధానం. దేవుని దూతలు అదే చెప్పాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు ఏముంటదంటే ఈ భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టలుగా ఉంటే చెప్పాలి, దేవునికి ఇష్టలుగా ఉంటే సమాధానం. దేవుని చిత్తానుసారంగా మన మాటలుంటే సమాధానం. దేవుని చిత్తానుసారంగా మన కుటుంబం ఉంటే సమాధానం. సంతోషమైన, సమాధానమైన అవి దేవునిలో నుంచే పొందుకోవాలి. ఇవి పొందుకోకుండా, ఇవి ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మఫలాలు అంటాము. ఈ ఫలాలు మనం పొందుకోవాలి, ఈ ఫలాలను అనుభవించాలి. ఇవి చెప్పుకోవడానికి, వినడానికే సరిపోయింది కానీ వీటిని ఏమైనా అనుభవిస్తున్నామంటే, మన జీవితంలో ఉన్నామంటే లేవో ప్రియులరా. కనుక ఖచ్చితంగా ఈ భూమి మీద మన గురి ఏంటి చెప్పండి? నిత్య జీవం కొరకు. మన నిరీక్షణ నిత్య జీవం కొరకు ఉండాలి, ఈ జీవితం కొరకు కాదు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, త్వరగా 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే ఏమంట దౌర్భాగ్యులమయ్యుందుము. కనుక ప్రియులారా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, సమాజమా జాగ్రత్త వినండి. ఈ జీవితం కొరకు కాదు మనం ఆలోచన చేయాల్సింది, ఈ చిన్న జీవితం కొరకు కాదు మనము చింతించాల్సింది. శాశ్వత కాలం, కోట్ల సంవత్సరాలు ఉండబోయేటువంటి ఆ పరలోకం కొరకు, ఆ నిత్య జీవం కొరకు మనము ప్రయాసపడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ చెప్పినటువంటి మాట కూడా అదే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెప్పాలి మీతో చెప్పుదును. ఆయన చెప్పుదును అంటే నువ్వు వచ్చినావా అంట మనం, అంతేనా? యోహాను సువార్త 14 మొదటి వచనంలో మాట ఏమంట? తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలమున మీరును ఉండులాగున నేను మరలా వస్తాను అన్నాడు. జాగ్రత్త పిల్లరా, యేసుక్రీస్తు వారు పరలోకంలో స్థలాలను సిద్ధపరిచిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మన అందరినీ తీసుకొని వెళ్తాడంట. పిల్లరా, ఆ స్థలాల కొరకు మనకి ఏదైనా ఆలోచన ఉందా? ఆ నివాసాల కొరకు మనకు ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లరా. భౌతికంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ గృహాల పైన మన ఆశలు ఉంటవి, మనం కట్టుకున్నటువంటి గృహాల పైన ఆశలు ఉంటాయి. కానీ మనం చనిపోతే చెప్పండి, మనం చనిపోతే తీసుకొని పోతామా? తీసుకొని పోలేము. ఏమి తీసుకొని పోలేము పిల్లరా. నువ్వు ఎంత అందంగా ఉన్నా, నీకెంత ధనం ఉన్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా చెప్పండి, తీసుకుపోతారా? యేసు ప్రభుకు తెలియకుండా నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నా అనేదానికి లేదు అని చెప్పాడు. నేనే అన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరు లేరు పిల్లరా. నేనే అన్నాడు కాబట్టి ఆయనను పట్టుకుంటే, ఆయన చెప్పినట్టు మాటలను పట్టుకుంటే, తన అడుగు జాడలేదు మనం నడుచుకోగలిగితే, మనలో ఉన్నటువంటి అన్నిటినీ ప్రభు దగ్గర వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మాటల ప్రకారం మనం బ్రతకగలిగితే, యేసుక్రీస్తు వారిని మన నోటి ద్వారా ఆ ప్రభువుని ఒప్పుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆ నిత్య జీవం పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది పిల్లలు. ఇవేవి కాకుండా పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవా? లేవు. 100 కోట్లు సంపాదించిన, 1,00,000 కోట్లు సంపాదించిన పరలోకం ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరన్నా? ఎవరు? కనుక దేవుడు చెప్పినటువంటి ఆ పరిశుద్ధత మనలో ఉంటే ఏమి 1 రూపాయి అవసరం లేదు. ఆ పరిశుద్ధతను బట్టి మనకేమొచ్చేస్తుంది? పరలోకం వస్తుంది పిల్లరా. కనుక ఇంకా పాపాలతో ఇష్టానుసారంగా ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామని ఆలోచన చేస్తూ ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. ఖచ్చితంగా మీరు మార్చుకోవడానికే దేవుడు ఈ సమయాన్ని ఇస్తున్నారు పిల్లరా. మీ మనసులు మార్చుకోగలిగితే,
ప్రభుని మీరు స్వీకరించగలిగితే, నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని మీరు తెలుసుకోగలిగితే, ఇంకా అంతకంటే ధన్యత ఇంకొకటి లేనే లేదు. దాని కొరకే ఈ సభలు, ఈ నిమిత్తమే ఇలాంటి కార్యక్రమాలు. పిల్లరా, మీ దగ్గర నుంచి ఏదో ఆశించైతే కాదు, కానీ కొందరినైనా ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళాలి, కొందరినైనా పరలోకం వైపు మళ్లించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభల ద్వారా దేవునికి మహిమ రావాలి, అనేకులకు దీవెన రావాలి, అనేకులకు సమాధానం రావాలి, అనేకులకు మార్పు రావాలి. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు సంతోషంగా దేవునిలో ఆనందంగా గంతులు వేస్తూ ఈ భూమి మీద ఏదో ఒక రోజు మరణించి నిత్య జీవాన్ని పొందుకోవాలి. అటు ఘనత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్తారు గట్టిగా ఒకసారి. ఆమెన్.